ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభంలో సీఎం పాల్గొనున్నారు. ఎల్లుండి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. సీఎం టీం జనవరి 17 విదేశాలకు ప్రయాణం చేయనున్నారు. జనవరి 18న సీఎం సింగపూర్ చేరుకోనున్నారు. షాపింగ్ మాల్స్, క్రీడా స్టేడియాల నిర్మాణాలు పరిశీలన అనంతరం పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొనున్నారు. జనవరి 19 సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ దావోస్కు ప్రస్థానం. జనవరి 23 వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని దేశానికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము లైవ్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాము. గుడ్ ఆఫ్టర్నూన్ సోనియా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ పారిశ్రామికవేత్తలతో, ప్రముఖ కంపెనీ సీఈఓలతో ఈ సమావేశం అయ్యేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ఖరారు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, అదేవిధంగా టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి కూడా ఈ పర్యటనలో ఉంటారని చెప్పి నిన్న జూబ్లీహిల్స్లోని తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివరాలు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల వాస్తవంగా ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎల్పీ లీడర్లు, మొత్తం పార్లమెంట్ సభ్యులందరూ కూడా రావాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అదేవిధంగా ఈ నెల 14, 15, 16 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. 16వ తేదీన కూడా పార్టీ అగ్రనేతలతో కలిసే అవకాశం ఉంది. మరియు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలు చర్చించేందుకు వాళ్ళందరూ కూడా కలిసే అవకాశం ఉంది. అయితే 16వ తేదీ సాయంత్రం నుంచి మళ్ళీ 19వ తేదీ వరకు సింగపూర్ పర్యటన వెళ్తారు. సింగపూర్లో క్రీడా ప్రాంగణాలు, తర్వాత ఇతర పరిశ్రమలు ఇవన్నీ కూడా కంపెనీలతో భేటీ అవుతారు. ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు, క్రీడా స్టేడియాలు, అదేవిధంగా ఇతర క్రీడా యూనివర్సిటీలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ అధ్యయనం చేసేందుకు 19వ తేదీ వరకు సింగపూర్లోనే పర్యటిస్తారు. ఈ మొత్తం కూడా 19వ తేదీ సాయంత్రం నుంచి దావోస్ పర్యటనకు వెళ్ళి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. ఆ సందర్భంగా 2 రోజుల పాటు కూడా పలు పారిశ్రామికవేత్తలతో కానీ, కంపెనీ సీఈఓలతో కానీ ప్రాజెక్టుల విషయంపై చర్చిస్తారు. అయితే గతంలో కూడా గత సంవత్సరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటించింది. అప్పుడు దాదాపు 40,000 కోట్లకు పైగా రాష్ట్రానికి పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో కొన్ని ఇప్పటికే రాష్ట్రంలో ప్రారంభమైనవి. ఈ దావోస్ పర్యటన సందర్భంగా జరిగిన ఒప్పందాల్లో జరిగిన ప్రాజెక్టు పురోగతి పైన కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు, అధికారులతో ఆయన చర్చించడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఈరోజు స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు వివిధ కంపెనీల సీఈఓలతో కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే భేటీ అవడం, వాళ్ళు ఇచ్చిన విరాళాలను కూడా తీసుకునే స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఇప్పటికే చాలామంది ముందుకు రావడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రేపు రాష్ట్రంలో యువత అయితే క్రీడల్లో బాగా వెనుకబడి ఉందో క్రీడల్లో ముందుకు రాణించేందుకే ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ మహేశ్వరం తుక్కుగూడలో పెద్ద ఎత్తున 1000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసి అనేక కంపెనీలు, పలు రకాల కంపెనీలను తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఫ్యూచర్ సిటీ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మొత్తం కూడా ఈరోజు ఏఐసిసి కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా పాల్గొనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సీఎం కార్యాలయ వర్గాలు ఇప్పటికే అధికారికంగా షెడ్యూల్ ఖరారు చేయడం, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా ఖరారు చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించింది. సోనియా. ఎస్ రాములు, మరి మొత్తానికి చూసుకుంటే మనం సమావేశానికి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించేసరికి సీఎం లక్ష్యం ఏంటి? రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ స్థాయిలో వివిధ పారిశ్రామికవేత్తల్ని, కంపెనీ సీఈఓలను ఆకర్షించేందుకే సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఈ విధంగా ఉంటుంది. గతంలో కూడా వెళ్ళిన టూరు సక్సెస్ అయిందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చాం. తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న మూసీ డెవలప్మెంట్ సంబంధించిన మూసీ రిజర్వేషన్
ప్రాజెక్టు సంబంధించిన దానికి కూడా పెట్టుబడులు కావాలి. దాదాపు 1,00,000 కోట్లకు పైగా మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు చేపడుతుందో దానికి కూడా కంపెనీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ దావోస్ పర్యటన ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికే దేశ స్థాయిలోనూ ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రముఖ కంపెనీ పారిశ్రామికవేత్తలతో కూడా పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవడం, తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత ఆయనతో కూడా భేటీ అయ్యి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఈరోజు సత్యనారాయణతో కూడా భేటీ అయ్యి సాఫ్ట్వేర్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు కూడా పలుసార్లు సమావేశమయ్యారు సోనియా. ఎస్ రామ్లో మనం చూసుకుంటే మరి మొత్తానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని గంటల వరకు హైదరాబాద్ చేరుకున్నారు, ఏమైనా సమాచారం ఉందా? 23వ తేదీ వరకు దావోస్లోనే ఈ పర్యటన కొనసాగుతుంది. 23 రాత్రికి బయలుదేరి 24వ తేదీ హైదరాబాద్లో ఉంటారు. ఎందుకంటే 26వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 26 జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రేషన్ కార్డులు, ఈ 4 పథకాలు కూడా జనవరి 26వ తేదీన ఇటు హైదరాబాద్ వేదికగా మంత్రులందరూ కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఈ జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 4 ప్రాజెక్టు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి దానికి ముందే ఈ దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకుంటారు సోనియా. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాములు. జూలూరుపాడు ఏజెన్సీ ప్రాంతాన్ని పొగుమంచు